ధీరజే అయితే ఏంటి భార్గవ్ గారు, మీరు మీరు నిజంగా మీ అబ్బాయికి నా కూతురుని చేసుకుంటారా? నా ప్రాణం పోయినా సరే ధీరజ్ని పెళ్లి చేసుకోడు. ఏ అతనికేం తక్కువ? నా ఆస్తి మొత్తం వాడికి రాసిస్తాను. చిన్నాని నా మనవడిగా దత్తత తీసుకుంటాను. రేపటి నుంచే నా మనవడిగా ఈ ప్రపంచానికి చెప్తాను. ఏంటి వాడంటే అంత ప్రేమ? వాడి కులమేంటి, అయిన వాళ్ళు ఉన్నారా లేదా, ఇలాంటి ప్రశ్నలు శ్రీధర్ దగ్గర చాలా ఉన్నాయమ్మా. కానీ నాకే దేనికి సమాధానం దొరకడం లేదు. అమ్మా నాన్న ఎవరో తెలియకుండా పెరిగిన అనాథకి తన కూతుర్నివ్వడం ఇష్టం లేదని తెగేసి చెప్పాడమ్మా. అసలేంటి డాడీ అతను? ప్రేమించుకున్న వాళ్ళకి కులంతో పనేంటి? ఆస్తులు అంతస్తులతో సంబంధం ఏంటి? ఏ అమ్మ నాన్న లేకపోతే నష్టం ఏంటి? పిల్లాడు మంచివాడా కాదా అని చూడాలి. అమ్మాయిని ప్రేమగా చూసుకుంటారా లేదా అని తెలుసుకోవాలి. అంతగా ఆస్తి కావాలంటే మీరు ఇస్తాను అన్నారు కదా. అవన్నీ కాదని అనాథాన్ని సాకు చూపించి పెళ్లి కొప్పుకోకపోవడం చాలా దారుణం డాడీ. మనకు అలాగే ఉంటుందమ్మా. ఒక్కసారి అతని వైపు నుంచి ఆలోచిస్తే అది నిజమే కావచ్చు. మీరు అలాగే అంటారేంటి డాడీ? మరి ఏమనాలమ్మా? కొడుకులా చూసుకున్న నీకే ఇంత బాధ అనిపిస్తే మరి చిన్నాని కన్న తల్లిదండ్రులకి చీమ కుట్టినట్టయినా ఉందా? వాళ్ళకి తెలీదా వాళ్ళ కొడుకు సమాజంలో ఎన్ని సమస్యలు ఎదుర్కోవాలో? పిల్లల్ని కనేసి వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేయడం తప్పని అర్థం కాదా? ఏ పరిస్థితుల్లో బిడ్డకి దూరం అయ్యారో ఎలా తెలుస్తుంది డాడీ? సరే, నీ మాట ప్రకారం ఏదో కారణంతో బిడ్డకు దూరం అయ్యారు. మరి తర్వాతైనా దగ్గర కావాలి కదా. తల్లిదండ్రుల అవసరం ఎంత ముఖ్యమో తెలుసుకున్న తర్వాతైనా వాళ్ళంతట వాళ్ళు ముందుకు రావాలి. వాళ్ళ బిడ్డ భవిష్యత్తుకి ఏదైనా చేయాలి కదా. ఈ రోజు నిజంగా చిన్నాకి తల్లిదండ్రులుగా వాళ్ళు ఉండుంటే ఆ శ్రీధర్ మెడల్ వంచైనా ఈ పెళ్లి జరిపించేవాణ్ణమ్మా. వీడి పుట్టు కడిగావు కదా, ఇదిగో వీళ్లే వాళ్ళు. ఆ చిన్నాని కన్న తల్లిదండ్రులు వీళ్లే. వీడికి నేనిచ్చే ఆస్తి విలువ నీ ఆస్తి విలువ కంటే రెండింతలు ఎక్కువ ఉంటుంది, ఇంకేంటి అభ్యంతరం అని ఆ శ్రీధర్ని గట్టిగా నిలదీసేవాణ్ణమ్మా. కానీ లేదే, అవకాశమే లేదు కదా. డబ్బు ఈ రోజు వస్తుంది, రేపు పోతుందమ్మా. కానీ మనం పుట్టినప్పటి నుంచి పోయేంత వరకు ఉండేది మన వంశ చరిత్ర. మనం పోయాక కూడా ఆ ఇంటి బిడ్డ అని చెప్పుకుంటారు. కానీ చిన్నాకు అవకాశం లేదమ్మా. ఇది మాత్రం ఆ తల్లిదండ్రులు చిన్నాకి చేతులారా చేస్తున్న అన్యాయం. హలో హలో వసు, ఏమైంది వసు? ఎందుకు ఏడుస్తున్నావు? మా డాడీ నన్ను హౌస్ అరెస్ట్ చేశారను. చిన్నాని ఎంత ఇష్టపడ్డానో నీకు తెలుసు కదా. తనని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అన్నందుకు గడప దాటడానికి వీల్లేదు అంటూ నన్ను గదిలో పడేశారు. అవునా? అవునను. ఎంత చెప్పినా మా డాడీ వినటం లేదు. పైగా నన్ను భార్గవి కొడుకు ధీరజ్కిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు. చిన్నాకి ఫోన్ చేసి చెప్పినా రెస్పాండ్ కావటం లేదు. బహుశా మా డాడీ అన్న మాటలకి బాగా హర్ట్ అయినట్టున్నాడను. మీ డాడీకైనా చెప్పాను. మీ డాడీ మా డాడీ మంచి ఫ్రెండ్స్ కదా. ఆయన మాటలు చెప్తే అయినా మా డాడీ వింటారేమో
ట్రై చేయను, ప్లీజ్ అను. అలాగే వసు, నేను మాట్లాడతాను. డాడీ, నీతో ఓ విషయం మాట్లాడాలి. ఏంటమ్మా అది? డాడీ, వసు ఫోన్ చేసింది. వసుని వాళ్ళ డాడీ గదిలో పెట్టి హౌస్ అరెస్ట్ చేశారట. వసుకి ఇష్టం లేకుండా భార్గవి కొడుకు ధీరజ్ నుంచి పెళ్లి చేయాలని చూస్తున్నారట డాడీ. వసు చిన్న అన్నయ్యని ప్రేమించింది. అన్నయ్య కూడా తనంటే ఇష్టమే డాడీ. ఎంత చెప్పినా అంకుల్ పట్టించుకోవట్లేదు డాడీ. కాస్త మీరైనా చెప్పండి డాడీ. మీరు చెప్తే అంకుల్ వింటారు. ఎందుకంటే మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ కదా. వసు మన ఇంట్లో కొన్నాళ్ళుంది కదా డాడీ. తన ప్రేమని నిలబెట్టడం మీ వల్ల అవుతుంది డాడీ. ఏంటను? ఈయన ప్రేమని నిలబెడతారా? ఏ నమ్మకంతో ఆయన సాయం అడుగుతున్నావే? ప్రేమని ఎలా తుంచేయాలో అడుగు, చక్కగా చెప్తారు. ఎదుటి వాళ్ళ ప్రేమని ఎలా నాశనం చేయాలో అడుగు, విడమర్చి మరీ సలహాలిస్తారు. అవసరమైతే ఆయన అనుభవాల్ని రంగరించి మరీ సాయం చేస్తారు. 25 ఏళ్లు ప్రేమించిన నన్ను, నా ప్రేమని పాతాళానికి తొక్కేసిన ఈయన్న నువ్వు ప్రేమని నిలబెట్టమని కోరుకుంటున్నావు. అసలు వసుని వాళ్ళ డాడీ ఇక్కడి నుంచి ఎందుకు తీసుకెళ్లిపోయాడో నీకు తెలుసా? ఇదిగో ఈయన గారి వల్లే. కట్టుకున్న భార్యని కాదని ఓ నీతి జాతి లేని ఆడదాంతో తిరగడం చూసి ఇక్కడే ఉంటే తన కూతురు ఎక్కడ చెడిపోతుందోనని వసుని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. అలాంటిది ఈయన చెప్తే వసు వాళ్ళ నాన్నగారు వింటారా? ఎంత అమ్మాయికురాలివే నువ్వు. మమ్మీ, అంకుల్ చాలా ర్యాష్ గా హ్యాండిల్ చేస్తున్నారంట. వసు ఏడుస్తూ ఉంది. ఆడదానికి పుట్టడమే తప్పు, అందులోనూ ప్రేమించడం అనేది ఇంకా పెద్ద తప్పు. మగాళ్ల ప్రేమ ఏదో ఒకరోజు కొవ్వొత్తులా కరిగిపోతుందని చెప్పు. ప్రేమ విలువ తెలియని మనుషుల్ని నమ్ముకోవద్దని నేను చెప్పానని చెప్పు. నా ఆస్తి మొత్తం వాడికి రాసిస్తాను. చిన్నాని నా మనవడిగా దత్తత తీసుకుంటాను. నా మనవడిగా ఈ ప్రపంచానికి చెప్తాను. ఏమైంది భార్గవి? నువ్వు ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతున్నావంటే ఏదో జరగకూడదే జరుగుండాలి. ఆకలితో ఉన్న పులి, కాలుగాలిన పిల్లి, కొట్టడానికి ఏమీ దొరకని నల్లి ఇలాగే వంకర టింకరగా తిరుగుతాయని చాలా మంది చెప్తుంటే విన్నాను. మరి నీకేమైందని అటు ఇటు తిరుగుతున్నావో నాకర్థం కావట్లేదు. ఆ వసుని ఎలాగైనా నా ఇంటి కోడల్ని చేసుకుందామని నేను ప్లాన్ చేస్తుంటే నాకు అడుగడుగున ఆటంకాలే ఎదురవుతున్నాయి. అన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయంటే ఏదో తప్పు చేస్తున్నావని నీకు ఆ దేవుడు సంకేతాలు పంపిస్తున్నాడేమో భార్గవి. పోనీ
వసుని వదిలేరాదు. నువ్వు కాస్త ఆపుతావా? వసుని వదిలేయటవా? ఎలా వదులుతాను? వసు అంటే ఎవరనుకున్నావు? బంగారు చిలుక, కోట్ల ఆస్తికి ఒక్కతే వారసురాలు. కానీ ఆ అమ్మాయి ఆల్రెడీ చిన్నతో లవ్లో ఉంది. లవ్దే ఉంది, తుడిచేస్తే తుడిచిపెట్టుకుపోతుంది. అవును, పెళ్ళైనాక మన ప్రేమ కూడా అలాగే తుడిచిపెట్టుకుపోయిందిలే. అంటే కోరి కోరి చిన్నాతో నీకు గొడవలెందుకు? చిన్న నీ చేతుల కత్తి లాంటి వాడు. వాడిని ఎదుటి వాళ్ళ మీదకి వదలాలి గాని నీకు నువ్వే పేక్ కోసుకుంటానంటే ఎలా? ఆ కత్తిని ఎలా వాడాలో నాకు బాగా తెలుసు. కానీ నాకు అర్థం కానిదల్లా ఒక్కటే, ఆ చిన్నగాడికి మా డాడీ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఆఫ్టర్ ఆల్ ఒక రౌడీ గాడి కోసం ఆయన వెళ్ళి ఆ శ్రీధర్ గారితో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? మీ డాడీకి చిన్న బాగా నచ్చాడేమో. పైగా కరుణ అతన్ని కొడుకులా చూసుకుంటుంది. అయితే మాత్రం వాణ్ణి వారసుడిగా ప్రకటించి ఆస్తి మొత్తం రాసిస్తాను అని ఎందుకంటున్నాడు? అంత దూరం వెళ్ళారా? అదే కదా నాకు అర్థం కానిది. ఎందుకు చిన్నగాడి మీద ఆయనకంత ప్రేమ? వసుని చిన్నాకిచ్చి చెయ్యమని శ్రీధర్ గారితో ఈయన మాట్లాడమేంటి? దీని వెనక ఏమై ఉంటుంది? ప్రేమించిన జంటని కలపాలి అన్న ఆలోచన ఉంటుంది, అంతకు మించేముంటుంది? నువ్వెంతసేపు వసుని కోడల్ని చేసుకుందామని ఆలోచిస్తున్నావు గాని నువ్వు లాజిక్ మర్చిపోతున్నావు. ఏంటది? ఆ వసు చిన్నాలు డీప్ లవ్ లో ఉన్నారు. నువ్వు బలవంతంగా వసునిచ్చి పెళ్లి చేసినా చివరికి పెళ్ళైన తర్వాత మాత్రం ఆ చిన్న వసుని వదులుతాడు అన్న గ్యారంటీ ఉందా? పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరూ వెళ్ళిపోతే నీ కొడుకు పరిస్థితి నా పరిస్థితి కంటే దారుణంగా ఉంటుంది. ఆలోచించుకో. షడప్ సందీప్. నిజం చెప్తే ఎవరికి ఎక్కదు. ఏం చేస్తాం? చందు, ఏంటలా ఉన్నావు? ఏమైంది? మనసంతా ఏదోలా ఉందంటే చాలా దిగులుగా అనిపిస్తుంది. ఏమైంది చందు? చిన్న పరిస్థితి గురించి ఆలోచిస్తుంటేనే చాలా బాధగా ఉందంటే. అసలు నా కడుపును పుట్టడమే వాడు చేసుకున్న పాపం. పుట్టినప్పటి నుంచి కష్టాలతో పెరిగాడు. ఇప్పటికీ వాడికి ఆ కష్టాల నుంచి విముక్తి దొరకడం లేదు. చిన్న అందరి పిల్లల్లాగా అమ్మా నాన్నలతో కలిసి ఆడుతూ పాడుతూ జీవితం గడపలేదు. చక్కగా చదువుకొని మంచి పేరు సంపాదించుకోలేదు. పడరాని పాటలు పాడి ఇంత దూరం వచ్చాడు. ఇప్పటికైనా నా కొడుకు జీవితం ఒడ్డుకు చేరుకుంటుంది అనుకున్నాను. వసుని ప్రేమించాడు. ఆ అమ్మాయికి చిన్న అంటే ప్రాణం. దూరం అయిపోయినా మా ప్రేమను కూడా అమ్మాయి అందిస్తుందని ఆశించాను. వసు వాడికి బాధ అయితే చిన్న చాలా అదృష్టవంతుడు అవుతాడు అనుకున్నాను. కానీ ఇప్పుడు చిన్నకి వసుకి పెళ్లి జరిగేలా లేదంటే. ఎందుకు జరగదు చందు? వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు కదా. ప్రేమించుకున్నంత మాత్రాన పెళ్లి చేస్తారా అంటే? వంశం ఏంటి, కులం ఏంటి, గోత్రం ఏంటి, ఏం చదువుకున్నావు, అమ్మా నాన్న ఎవరు అంటే దేనికైనా వాడి దగ్గర సమాధానం ఉందా? చిన్న దగ్గర లేకపోయినా మీ దగ్గర ఉంది కదా. చిన్నకి ఏది తక్కువ కాదు అని ఆ అమ్మాయి తరపు వాళ్ళకు చెప్పొచ్చు కదా. ఎలా చెప్పనా అంటే మా నిస్సహాయత వాడి భవిష్యత్తుకు ఆటంకం అవుతుంది.
మేం వాడి కన్న వాళ్ళమని ముందుకొచ్చి నిజం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఇంకా ఎంతకాలం ఇలా అజ్ఞాతంలో ఉంటావు చందు? అవతల జీవితాలే నాశనం అయిపోతుంటే మీరింకా అలాగే ఉండటం వల్ల ఏంటి ప్రయోజనం? ఎవరి కోసం ఈ మౌన పోరాటం? మీకు తెలియదే ఉందంటే నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను చందు. మీరు కేవలం అమృత ఒక్కదాని గురించి ఆలోచిస్తున్నారు కానీ చిన్న గురించి ఆలోచించడం లేదు. ఎంతో భవిష్యత్తున్న చిన్న మీ వల్ల అనామకుడిగా మారిపోతున్నాడు. మీరెలాగూ ప్రేమను అందించలేకపోయారు. వాడు కోరుకున్న ఆ అమ్మాయి ప్రేమనైనా దక్కేలా చేయాలి కదా. ఒక్క మనిషి ఆనందం కోసం ఇంతమంది ఇబ్బందులు పట్టం తప్పనిపిస్తోంది చందు. నిజం తెలిసాక అమృత ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు కానీ ఇంకా మీరు నిజం దాచడం వల్ల చిన్న జీవితం నాశనం అవుతుంది. అదే ఏం చేయాలో పాలుపోవడం లేదంటే ఆయన కూడా చాలా వరి అవుతున్నారు. చిన్న భవిష్యత్తుని ఎలా చక్కదిద్దాలో తెలియక మేమిద్దరం అల్లాడిపోతున్నాం. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే జీవితాలు నాశనం అయిపోతాయి చందు. ఆయన వెళ్లి ఏదో రకంగా ఆ వసు వాళ్ళ నాన్నగారిని ఒప్పించొస్తానన్నారు. కానీ ఒప్పుకుంటారో లేదోనని ఎక్కడో ఏ మూలనో భయంగా ఉంది. ఆ భగవంతుడు మేం చేసిన తప్పులకి మమ్మల్ని శిక్షించాలి కానీ చిన్నకి అన్యాయం చేయకూడదు. అంటే వాడి జీవితాన్ని ఏదో రకంగా దారిలో పెట్టాలి. ఆయన ఎలా మాట్లాడతారో చూడాలి. శ్రీధర్, ఓ రా రాజా. ఓకే, ఐ విల్ కాల్ యూ లేటర్. రా రాజా, కూర్చో. రాజా కూర్చో. ఎలా ఉన్నావు? ఏంటి విశేషాలు? నీ బిజినెస్ ఎలా ఉంది? నేను నా గురించి చెప్పుకోవడానికో నీ గురించి తెలుసుకోవడానికో రాలేదు శ్రీధర్. మరి నీతో మాట్లాడాలని వచ్చాను. ఆహా, వసు ఎక్కడ? పైన గదిలో ఉంది. ఒకసారి పిలు. ఎందుకు? ఎందుకో తను వచ్చాక చెప్తాను శ్రీధర్. ఒకసారి రమ్మని చెప్పు. అమ్మా వసు, అమ్మా వసు, వసు. తను రాదు. రాదా? రాలేదా? వయసు వచ్చిన ఆడపిల్లని అలా గదిలో పెట్టి తలుపులు వేయడం పద్ధతి కాదు శ్రీధర్. అమెరికాలో ఉండొచ్చు, ఇదేనా నీ సంస్కారం? నా సంస్కారాన్ని ప్రశ్నించే స్థాయి నీకు ఉందో లేదో తెలుసుకుని మాట్లాడితే మంచిది రాజా. ముందు వెళ్ళి తలుపు తీ. నేను తీను. తను నా కూతురు. అయితే మాత్రం తన స్వేచ్ఛని హరించే హక్కు నీకెవరిచ్చారు? నేను తన కన్న తండ్రిని. తన బాధ్యత నాది. బాధ్యతలు తీసుకునే వాడికి హక్కులు కూడా ఉంటాయి. అయినా ఈ విషయంలో నీ జోక్యం అనవసరం రాజా. చాలా మారిపోయావు శ్రీధర్. ఈ మార్పు వల్ల నీకు మంచి జరుగుతుంది అంటే మంచిదే, కానీ వసుకి ఇబ్బంది కలుగుతుంది అంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోలేను. ఏం చేస్తావు? చూడు శ్రీధర్, నేను నీతో గొడవ పడడానికి రాలేదు. మరెందుకు వచ్చావు? నీ కూతురి మనసుని అర్థం చేసుకోమని చెప్తున్నాను. వసు చిన్నాని ప్రేమించింది. తనని పెళ్లి చేసుకోవాలి అని ఆశపడుతోంది. తన ఆశల మీద నీళ్లు చల్లకు. కన్నబిడ్డల ఇష్టానికి వ్యతిరేకంగా
నువ్వు చేసే పని నీకు సంతృప్తినిస్తుందేమో కానీ పిల్లలకి మాత్రం జీవితాంతం బాధ మిగులుతుంది. నా మాట విను. చిన్న గురించి నాకు బాగా తెలుసు. అతను చాలా మంచి వ్యక్తి, చాలా తెలివిగలవాడు. పైగా నీ కూతురికి బాగా నచ్చాడు. వాళ్ళిద్దరి ప్రేమని ఒప్పుకొని వాళ్ళిద్దరికి పెళ్లి చేయి. ప్రేమించుకున్న జంటని కలిపి నీ పెద్దరికాన్ని నిలబెట్టుకో. నా జీవితంలో నేను చేసిన పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? నా కూతుర్ని నీ ఇంటికి పంపించడం. తల్లి లేని పిల్ల కదా అని మీ ఇంట్లో ఉంటే మంచి పద్ధతులు అలవాటు అవుతాయి అనుకుని పంపించాను. కానీ అక్కడ ఉంచడం వల్ల నా కూతురికి ఈ ప్రేమ అనే రోగం పట్టుకుంది. ప్రేమ గురించి నువ్వు నాకు చెప్తున్నావా రాజా? అమృత కూడా నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది కదా. తన ప్రేమకు నువ్వు ఇచ్చిన గౌరవం ఏంటి? 25 ఏళ్లు కాపురం చేశాక నీ అసలు రంగు బయటపడింది. కట్టుకున్న భార్యను మోసం చేసి పరాయి ఆడదాంతో అక్రమ సంబంధం పెట్టుకున్నావు. ఇదేనా ప్రేమంటే? నువ్వు చెప్పావని నేను నా కూతురికి ప్రేమ పెళ్లి చేయాలా? వాడు నీలాగే మరో ఆడదాంతో కులుకుతుంటే నీ భార్యలాగా నా కూతురు కుమిలి కుమిలి ఆడవాలా? చిన్న అలాంటి మనిషి కాదు శ్రీధర్. నేను గ్యారంటీ ఇస్తాను. నీ మాటకి నీకు విలువే లేదు రాజా. నువ్వు గ్యారంటీ ఇస్తే నేనెలా నమ్ముతాను? అమ్మా నాన్న కనేసి పారేసిన అనాథ వెధవకి నా బిడ్డనివ్వాలా? నాకర్థమైంది శ్రీధర్ గారు. మీరు వాళ్ళ విషయంలో ఏం టెన్షన్ పెట్టుకోకండి. వాళ్ళ నలుగురి మధ్యన ఏదో రహస్యం ఉంది. అదేంటో తెలుసుకుంటాను. ఇంకా మా కుటుంబాన్ని ఎన్ని ముక్కలు చేయాలనుకుంటున్నావు కరుణ? నా భర్త నాకు కాకుండా చేశావు. ఈరోజు ఈయన్ని కూడా మా కుటుంబానికి కాకుండా చేస్తున్నావు.